రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు పరుపుల పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ సీపోర్ట్స్ డీజీఎం ఎంవి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గాంధీనగర్లో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ విద్యార్థుల సౌకర్యం కోసం పరుపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ సీపోర్ట్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సపోర్టుగా రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్ విద్యార్థులకు పరుపుల పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని ప్రెసిడెంట్ శ్రీకృష్ణ వర్మ సభ్యులను అభినందిస్తున్నానని అన్నారు. అలాగే విద్యార్థులు కూడా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సహాయంతో బాగా చదువుకొని జీవితంలో మంచిగా స్థిరపడాలని అన్నారు. ప్రెసిడెంట్ శ్రీకృష్ణ వర్మ మాట్లాడుతూ రోటరీ సమాజానికి అనేక కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగా హాస్పిటల్స్లో విద్యార్థులకు పరుపులు అవసరం ఉందని సూపరింటెండెంట్ తమ్మన్న దొర ద్వారా తెలుసుకొని ఈరోజు సుమారు ₹1,00,000 విలువగల పరుపులను రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ తరపున అందిస్తున్నారని అన్నారు. క్లబ్ కౌన్సిలర్ ఏవి రంగారావు మాట్లాడుతూ ఈ గత సంవత్సరంలో విశాఖపట్నం రోటేరియన్ జగన్మోహన్ హాస్పిటల్లో విద్యార్థులు నేల మీద పడుకోవడం గమనించి అప్పటి రోటరీ గవర్నర్ను సంప్రదించగా నాట్ టు స్లీప్ ఆన్ ఫ్లోర్ నినాదంతో గవర్నర్ సుమారు 4,000 పరుపులు పంపిణీ చేయగా ప్రస్తుత రోటరీ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. క్లబ్ సభ్యులు వి శ్రీనివాస్ 5,000 విలువ చేసే బుక్స్ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రసాద్ బాబు, శేష్ కుమార్, వర్మ పాల్గొని రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఇంకా క్లబ్ సభ్యులు సాయి సుందర్, ఆశా, విజయలక్ష్మి, నగదర్, రుత్విక్ బాలాజీ, హరిప్రసాద్, నందకిషోర్ పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ సేవా కార్యక్రమాల్లో ఇదిగానే మన తమ్మన్నదర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కొంచెం పరుపులో అవసరం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాని ద్వారా మనం మా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరితో కూడా సమిష్టిగా కలుసుకొని అందరూ ఆలోచించుకొని ఒక ₹1,00,000 విలువ చేసే పరుపుల్ని మీ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీ అందరూ కూడా మంచిగా చదువుకుని మంచి వృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పిల్లలకు కూడా కిందే పడుకుంటారు మ్యాక్సిమం. ఆ జమ్ఖానా ఒకటి గవర్నమెంట్ ఇచ్చింది, జమ్ఖానా దుప్పటి వేస్తారు, జమ్ఖానా వేసుకుని దాని మీద పడుకుంటారు. ఇది పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళ ఇబ్బంది పడేది మీరు గ్రహించారేంటో తెలియదు, కానీ మాకు మీ ద్వారా మా పిల్లలకి ఈ సౌకర్యం కలిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నామండి. ఈ రూపేణ మా పిల్లల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ఉన్న హాస్టల్స్ అన్నిటికి కూడా ఆ క్లబ్స్, ఆ ఊళ్ళో ఉన్న క్లబ్స్ ద్వారా ₹50,00,000 విలువైన 4,000 బెడ్స్ లాస్ట్ ఇయర్ పంచిపెట్టారు. ఈ సంవత్సరం కూడా అదే గవర్నర్, మా ప్రస్తుతం గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు అని చెప్పి విజయనగరం అదే పరంపర కొనసాగిస్తున్నారు. ఈరోజు కూడా ఒక ₹50,00,000 విలువైన బెడ్స్ కూడా మొత్తం అక్రాస్ ది డిస్ట్రిక్ట్, అంటే రోటరీ డిస్ట్రిక్ట్ అంటే 6 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఒక డిస్ట్రిక్ట్ లెక్క అనమాట. అంటే శ్రీకాకుళం, విజయనగరం 6 జిల్లాలు కలిపి రోటరీకి ఒక జిల్లా కింద లెక్క అనమాట. దీనికి ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉంటారు, ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఉన్నారు విజయనగరం. ఆయన కూడా దీన్ని ఆ ఇనిషియేటివ్ తీసుకుని పిల్లలకి అందరికీ చేయాలని దృష్టిని మాకు అందరికీ చెప్పడం, మేము రావడం, ప్రసాద్ బాబు గారితో పడుతున్నాం, తమ్మన్నదొర గారితో మాట్లాడాము, సూపరింటెండెంట్ గారితో ప్రసాద్ గారిని చెప్పారు. ఆయన నిన్న మా దగ్గర తీసుకొచ్చారు. మా టార్గెట్ ఎలా అంటే సొసైటీలో